సర్వాధికారం. నువ్వు నేను కలుగున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. దయగల వారి ఎడల దయ చూపిస్తాడంట, కఠినుల ఎడల ఎలా ఉంటాడంట? కఠినంగా ఉంటాడు. సగం ఎక్కినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే దయను ముందేవారిగా మనం ఉండాలంట. అంటే మనం ఎదుటి వ్యక్తి దేవుని వ్యక్తులు ఏముంటుందంటే యజమానుడు వైపు అంట పనివాడు ఎలా చూస్తాడంట? యజమానుడు వైపు పనివాడు చేతులు చాచి హృదయాన్ని తెలిసి నా యజమానుడు ఏమన్నా కనికరించి నాకు కృప చూపిస్తాడేమో అని చెప్పేసి తన దగ్గర పనిచేసేటువంటి పనివాడికి ఏ మనసు ఉంటుందండి? యజమానుడు వైపు చేతులు చాచేవాడిగా చూస్తాడంట. నా దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు లేక నేను, మనం కలుగున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మనకి యజమానుడై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు కనుక సర్వాంతర్యామైనటువంటి దేవుని కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో ఇప్పుడు వరకు విన్నటువంటి మాటలను బట్టి, ఇప్పుడు వరకు మనల్ని బలపరిచి సిద్ధపరిచినటువంటి మాటలను బట్టి మనం ఏమయ్యామంటే మన హృదయం తెరవబడింది. ఆయన వైపు చూడటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉండాలి అంటే డైరెక్ట్గా మన హృదయాంతరంగంలోనికి చేవిగా ఉండాలి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను వీడి పోనీయదు. ఈ దయ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అది చాలా విలువైనటువంటి ఆ మాట. చాలామంది కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొంతమందిని ఉద్దేశించి ఏం మాట్లాడుకుంటారంటే, అమ్మా అన్నం తింటా ఎంగిలి చేతితో కూడా ఏం చేయరంట? ఏం చేయరమ్మా? కాకిని కొట్టనంట. అంటే కొడదేమో ఎంగిలి చేతితో కొన్ని మెతుకులు వెళ్ళిపోతే ఆ కాకి తింటది. అదే మెతుకులు కూడా ఏముండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే లోకంలో జరిగేటువంటి కొంతమందిని ఉద్దేశించి అలా మాట్లాడతారు. అయితే ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము ఎలా ఉంటున్నాం, ఎలా ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని వచ్చి చెప్పేది ఏంటి? దయను సత్యమును